హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఎగ్ పఫ్స్. ఓవెన్లో మరియు ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో 2 విధాల్లో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ముందుగా 1 కప్పులో మైదా పిండిని తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మరో 2-3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. మన చేతికి పిండి ముద్దలా వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా ప్రిపేర్ అయిన పిండిలో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండి మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మైదా ముద్దని ఒక ½ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. మరో పక్క ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన ఎగ్స్కి పైనున్న వైట్ పెంకు తొలగించుకొని బాయిల్ అయిన ఎగ్స్ని హాఫ్ మిడిల్లో కట్ చేసి వాటి మీద ఉప్పు కారంతో వాటిని గార్నిష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పఫ్స్ తినేటప్పుడు ఎగ్లో ఉప్పు కారం ఉంటే టేస్ట్ నోటికి చాలా బాగుంటుంది. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మైదా, మరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ రెండింటిని మనము ఒక పేస్ట్ లిక్విడ్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్. మరో పక్క ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ½ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చివరిగా ½ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా ముద్దని మరొక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీకి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒక్కొక్కటిగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకున్నాక మొదటి రొట్టె మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండి, ఆయిల్, ఆ పేస్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా మనం పేర్చుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి అన్నింటినీ ఒకసారి ఒత్తుకోవాలి. ఒక పొడవాటి స్కేల్ తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. మరలా వాటిని చిన్న చిన్న స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న రోటీ ముక్కలను మరొకసారి ఒత్తుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ దాని మీద స్టఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవటమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్లను కొన్నింటిని నేను ఓవెన్ లేకుండా గ్యాస్ మీద కుక్ చేశాను, కొన్నింటిని ఓవెన్లో కుక్ చేశాను ఫ్రెండ్స్. 2 ఈవెన్గా కుక్ అయ్యాయి. సేమ్ క్రిస్పీనెస్ వచ్చింది. కలర్ కూడా ఈవెన్గా కుక్ అయ్యాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ సంధ్య.